వైకుంఠగిరి 18 కిలోమీటర్స్ అయితే ఘాట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. చూడండి గైస్, ఆ కొండపైన మబ్బులు అలా వెళ్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో మనకి. చూడండి, అదిగోండి మొత్తం మేఘం ఎలా వెళ్తుందో చూడండి. అసలు చూడండి, రోడ్డు ఏమైనా కనబడుతుందా? వెనకాతల రోడ్డు కనబడట్లే. ఇటుపక్క అసలు ఈ లోయలో ఏముంది ఏంటి అనేది ఏం కనబడట్లేదు. అయితే మన ఎంట్రన్స్ గోపురం మబ్బులో అయితే అసలు ఏం కనబడట్లేదు మీకు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. నేను మీ Rev958. ఈరోజు వీడియో వచ్చేసి మనం శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కాశీపట్నంలో అయితే ఉంటుంది. ఇది మనకి వైజాగ్ నుంచి 83 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఊర్వశి జంక్షన్ అయితే దాటాను. మళ్ళీ ఎన్ఏడి జంక్షన్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అని అయితే మీకు రూట్ అయితే చెప్పుకుంటూ నేను టెంపుల్కి అయితే వెళ్తాను. లెట్స్ గో గాయ్స్. ఇప్పుడైతే మనం ఎన్ఏడి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఎన్ఏడి నుంచి మనం ఇలా ఫ్లైఓవర్ అయితే ఎక్కిపోవాలి ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ ఎక్కి మనకి రైట్ సైడ్ అయితే తిరగాలి. పెందుర్తి వైపు అయితే తిరిగి పెందుర్తి వైపు తిరిగి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి మనం. చూడండి, ఇప్పుడు వెళ్తాను నేను. ఇలా మనం పెందుర్తి వైపు తిరిగి పెందుర్తి వైపు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి మనం కాశీపట్నం వెళ్ళడానికి. అరకు కూడా మనం ఇలాగే వెళ్తాము. మనం కాశీపట్నం దాటి అరకు వెళ్ళాలి. అక్కడి నుంచి ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం అంతవరకు వెళ్ళవలసిన లేదు. ఇంకా ఘాటుకు ముందే మనకి రైట్ సైడ్ తిరిగితే కాశీపట్నం టెంపుల్కి అయితే వెళ్తాము. మనం అయితే ఇప్పుడు గోపాలపట్నం అయితే చేరుకున్నాము. మనకు అటువైపు చూడగలరు, సింహాచలం అయితే ఆర్చ్ ఉంటుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సింహాచలం వస్తుంది. మనం అయితే ఇలాగ ఇటువైపు స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి పెందుర్తి వైపు మనం కాశీపట్నం వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం వేపగుంట అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. చూడగలరు, ఇది వేపగుంట జంక్షన్. మనకి ఇటువైపు రైట్ సైడ్ తిరిగి స్ట్రైట్గా వెళ్తే మనకి సింహాచలం అయితే వస్తుంది. మనం అలా వెళ్ళకన్నా మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కాశీపట్నం, పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, కాశీపట్నం ఇవన్నీ అయితే వస్తాయి. మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడైతే మనం పెందుర్తి జంక్షన్కి అయితే చేరుకున్నాము. చూడగలరు మీరు, మధ్యలో ఎన్టీఆర్ స్టాచ్యూ అయితే. మనం అయితే ఇక్కడి నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. అదే మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం చోడవరం వైపు అట్ల వైపు వెళ్తాము. రైట్ తీసుకొని వెళ్తే మనకి విజయనగరం అటువైపు వెళ్ళడానికి అయితే రూట్ వస్తుంది. మనం అటు వెళ్ళకన్నా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కొత్త వలస, ఎస్కోట, ఆ తర్వాత కాశీపట్నం అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఇదైతే మనకి అనకాపల్లికి ఆనందపురానికి కనెక్టింగ్ ఫ్లైఓవర్. మనకి ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే అనకాపల్లి, రైట్ సైడ్కి అయితే ఆనందపురం వెళ్ళడానికి ఫ్లైఓవర్ అయితే మనం కలుపుతుంది. మనం ఈ కింద నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. కొత్త వలస అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి, ఎక్కడ ఆగవసరం లేదు. సారీ, ఇక్కడైతే చిన్న 2 minutes, ఒక 5 minutes అలా బ్రేక్ అయితే తీసుకుంటాము. టిఫిన్ అయితే తినలేదు. ఇంకా టిఫిన్ అయితే ఇక్కడ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోదాం. ఇదైతే మీరు చూడగలరు, ఇదైతే మన కొత్త వలస రైల్వే స్టేషన్. ఈ సైడ్కి ఉంటుంది. ఇది కొత్త వలస రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కొత్త వలస జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర ఒక టిఫిన్ షాప్ ఏదైనా చూసుకొని టిఫిన్ తినేసి మళ్ళీ మన కాశీపట్నం జర్నీ స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడైతే మనం టిఫిన్ అయితే ఇక్కడ తినడం జరిగింది అంకుల్ షాప్లో. ఇది మన టీ టైం ఉంటుంది. ఇక్కడ టీ టైంకి ఆపోజిట్గా మనకి ఇక్కడ షాప్ అయితే ఉంటుంది. ఇక్కడ దోశ వచ్చేసి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. మేమైతే ఆడొక 2 దోశలు, నేను ఒక 2 దోశలు తిన్నాము. మాకైతే
ఎంత 40 రూపీస్ అయితే అయ్యింది. ఇంక ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ బండి తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అయిపోదాము. మన బండి అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది మన బండి. మళ్ళీ మన బండి తీసుకొని స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే మన కొత్త వలస జంక్షన్, కొత్త వలస సిటీ. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఎస్కోట్ అయితే వస్తుంది. ఫస్ట్ ఎస్కోట్ దాటి వెళ్ళిపోతే మనకి కాశీపట్నం వస్తుంది. పదండి వెళ్ళిపోదాం ఫస్ట్. ఫ్రెండ్స్ మొత్తం క్లైమేట్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా కొండలు, అసలు మంచిగా ఉంది క్లైమేట్. అందుకే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను మేము. మార్నింగ్ అనుకోండి ఇలాంటి క్లైమేట్ అయితే మనకి దొరుకుతుంది. మళ్ళీ ఇంకా ఒక 10 అలాగా అయిపోయిందంటే మళ్ళీ ఎండ అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా ఎండ రాకూడదని చెప్పి 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాను నేను ఇంటి దగ్గర నుంచి. 7కి స్టార్ట్ అయినా కూడా ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అయిపోయింది. ఇంకా మనం ఎస్కోట కూడా వెళ్ళలేదు. మనం మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా ఏ బ్రేక్స్ తీసుకోకుండా డైరెక్ట్గా ఎస్కోట్ వెళ్ళి మళ్ళీ ఎస్కోట్ దగ్గర అయితే మీకు చూపిస్తాను వీడియో. మనం అయితే ఇప్పుడే ఎస్కోట్ అయితే చేరుకున్నాము. చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్చ్, ఇదైతే మన పుణ్యగిరి ఆర్చ్. పుణ్యగిరి టెంపుల్కి, పుణ్యగిరి శివయ్య టెంపుల్ ఉంటుంది కదా, దానికి వెళ్ళే ఆర్చ్. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి కాశీపట్నానికి. స్ట్రైట్గా మనకి వెళ్ళిపోతే కాశీపట్నం వస్తుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే అరకు ఘాట్ కూడా మొదలైపోతుంది. మనం అరకు వరకు వెళ్ళాం కాబట్టి కాశీపట్నం వరకే కాబట్టి కాశీపట్నం వరకు చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో అరకు వెళ్ళిన వీడియో ఉంది, వైజాగ్ టు అరకు బైక్ రోడ్ ట్రిప్ అని. ఒకసారి ఇప్పటి వరకు మీరు ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. ఇక్కడ నుంచి చిన్న డీవియేషన్ అయితే ఉంటుంది. మనం ఈ డీవియేషన్ తీసుకొని మనం ఇలా లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అదే ఇలా ఇటువైపు బ్యాక్ సైడ్ వైపు వెళ్ళిపోతే మనకి విజయనగరం రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతాము. మనం ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి అరకు వైపు. అక్కడ చూపిస్తాను మీకు, బోర్డు అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక సైన్ బోర్డు అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా బోర్డు. బొర్రా కేవ్స్ వచ్చేసి 29 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. అరకు వ్యాలీ 53 కిలోమీటర్స్. అలాగే పాడేరు వచ్చేసి 98 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. మనం మా మూడింటికి వెళ్ళాం కాబట్టి ఇంకా మంది తక్కువే. ఇక్కడ కాశీపట్నమే కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ అయితే మనకు ఉండదు, మనకి వెళ్ళిపోవచ్చు బేగానే. కాశీపట్నం దగ్గర అయితే మళ్ళీ మీకు వీడియో అయితే ఆన్ చేస్తాను. ఇక్కడే మనకు ఒక టెంపుల్ అయితే వస్తుంది, అమ్మవారి టెంపుల్. అరకు వెళ్ళినా అక్కడికి లోపలికి ఇక్కడ నుంచి ఘాట్, ఏ ఘాట్ ఎక్కినా కూడా ఈ అమ్మవారి దగ్గర మనం దర్శనం చేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకొని వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఈ అమ్మవారిని. ఇప్పుడు మనం బండి అయితే పక్కకు ఆపుకొని ఇక్కడ మనం ఆశీర్వాదం తీసుకొని వెళ్దాము. మనం అయితే ఇప్పుడు కాశీపట్నం అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం రైట్ అయితే తిరగాలి ఒకటి. ఆ రైట్ అయితే చూపిస్తాను ఆగండి. ఇక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వైకుంఠగిరి 18 కిలోమీటర్స్ అయితే ఘాట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి. ఈ రైట్ తిరిగి ఇక్కడ నుంచి మనం ఈ ఘాట్ రోడ్లో 18 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. దారిలో ఒక ఏంటది ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఏవి ఎక్కడ లేకపోయినా ఈ వైన్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు ఈ మధ్య. వైన్స్ లేకుండా ఉండలేరు కావాలి ఎవరు. గాయస్ నిజంగా చెప్తున్నాను, మీకు వీడియోలో కనబడుతుందో లేదో, కొండలపైన వాటిపైన చూస్తున్నాను నేను. ఫుల్ మబ్బుతో చాలా బాగా కనబడుతుంది. మనం ఇప్పుడు వెళ్తాం కదా, ఈ పైన కొండపై నుంచి మీకు వ్యూస్ అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలా బాగా ఉంది, నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను.
ఎంత బేగా పైకి వెళ్ళి ఎంత బేగా వ్యూస్ చూద్దామని. మనం అయితే ఫస్ట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మనం చూద్దాము. ఈ ఘాట్ రోడ్ కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ రోడ్డు అంతా బాగోదు. కొద్దిగా ఎవరైనా వచ్చినప్పుడు జాగ్రత్తగా అయితే ఎక్కండి. స్పీడ్గా ఎక్కడానికి అయితే ట్రై చేయకండి. కొద్దిగా రోడ్డు అయితే బాగోదు. చెప్పాను కదా రోడ్డు అయితే బాగోదని. అందుకే స్పీడ్గా వెళ్ళాలి గట్రా చేయకండి. కొద్దిగా ఎంత నెమ్మదిగా అయితే అంత నెమ్మదిగా అయితే వెళ్ళండి. ఇంకొక వార్నింగ్ కూడా, మీరు ఎవరైనా ఈ ఘాట్ ఎక్కాలి అనుకుంటే 125cc ప్లస్ బళ్ళు అయితే తీసుకురండి. దానికన్నా కింద సీసీ బళ్ళు అయితే కొద్దిగా ఎక్కడం అయితే కష్టం అయితే అవుతుంది మీకు. అవైతే మీరు ఎక్కలేరు కూడా, మ్యాక్స్ అయితే ఎక్కలేరు. అందుకే 125cc కన్నా కొద్దిగా అప్పర్ సీసీ బళ్ళే ప్రిఫర్ చేయండి ఇక్కడికి రావడానికి. కొద్దిగా ఈ ఘాట్ ఎందుకు అంటే వెంటనే మలుపులు అయితే వస్తుంది. ఈ ఘాట్ మీకు చూపిస్తాను ముందు ఇంకా వెళ్తున్నాం కాబట్టి ముందు మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది గైస్, చూస్తున్నారు కదా. గుడికి పెద్ద రష్ ఏం లేనట్టున్నది. ఇప్పటి వరకు నాకు ఒక బండి కూడా కనబడలేదు. చూడండి గైస్, ఆ కొండపైన మబ్బులు అలా వెళ్తుంటే ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో మనకి. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. క్లైమేట్ అయితే బాగుంది. నాకు తెలిసి రష్ కూడా ఎవరు లేనట్టున్నారు. ఇప్పటి వరకు నాకైతే ఒక్క బండి కూడా కనబడలేదు. ఒక బండి లోపలికి వెళ్తున్నట్టు కానీ ఒక బండి బయటకు వస్తున్నట్టు కానీ ఏం కనబడలేదు నాకు. మరి టెంపుల్ ఓపెన్లో ఉందో లేదంటే మరి ఏమైందో తెలియట్లేదు. మనం పైకి వెళ్తే కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు. మనమైతే ఫస్ట్ పైకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, అదిగోండి మొత్తం మేఘం ఎలా వెళ్తున్నదో చూడండి. అది పొగ కాదు, నిజంగా పొగ కాదు అది. నేను ఫస్ట్లో అనుకున్నాను కానీ ఎవరో పొగ పెట్టారేమో అనుకున్నాను కానీ పొగ కాదు, ఫుల్ మబ్బు అయితే ఎలాగెళ్తుందో చూడండి. నిజంగా కిందకి కానీ వెళ్ళగలిగితే భలే ఉంటుంది గైస్. మనం ఏంచి పొగ వెళ్తున్నట్టు ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకుందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇక్కడ ఇంకోటి అయితే అవుతుంది. ఇక్కడ అసలు చూడండి, రోడ్డు ఏమైనా కనబడుతుందా? వెనకాతల రోడ్డు కనబడట్లే. ఇటుపక్క అసలు ఈ లోయలో ఏముంది ఏంటి అనేది ఏం కనబడట్లే. ఇటు నుంచి అయితే ఇప్పుడు అయితే ఏదో ఆటో ఏదో వస్తున్నట్టు ఉన్నది, సౌండ్ వస్తుంది. ఆటోని చూపిస్తాను చూడండి. రోడ్డు అసలు కనబడట్లేదు. ఆటో అసలు ఎక్కడ వస్తుంది ఏంటి అని చెప్పి కూడా తెలియట్లేదు. చూడండి, ఆటో అన్న అయితే వస్తున్నాడు. ఇదిగోండి, ఇక్కడ దగ్గరికి వచ్చే వరకు అది మనకు ఆటో అని తెలియట్లేదు. అంత ఇదిగా ఉంది మనకి. చూడండి అసలు మబ్బులు కానీ లోయ కానీ. ఒకప్పుడు వచ్చాను ఇక్కడికి, మీరు నా ఛానల్లో చూసుకుంటే మనకు ఒక షార్ట్ వీడియో అయితే ఉంటుంది ఈ టెంపుల్ది. అప్పుడు వచ్చినప్పుడు అయితే మంచి, అది కొద్దిగా 10-11 ఆ టైంకే వచ్చాను. కానీ అప్పటికి ఇంత మంచి అయితే లేదు. ఇప్పుడు చూడండి అసలు మంచి అంటే నీకు రోడ్డు కనబడట్లేదు గైస్. ఇక నిజంగా రోడ్డే కనబడట్లేదు. టైం ఏమో ఆల్రెడీ 10 అయిపోయింది. 10 దాటినా కూడా ఇక్కడ ఇంకా ఇంత ఇది ఉంది, చలేస్తుంది, మంచు, అసలు రోడ్లు కనబడట్లేదు. చాలా బాగుంది గైస్. ఇప్పటి వరకు మీరు కానీ ఇక్కడికి ఇప్పుడు విజిట్ చేయకపోయి ఉంటే ఇప్పుడే అసలు విజిట్ చేసేయండి గైస్. నిజంగా చెప్తున్నాను, కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇంకెక్కడి నుంచి గుడి దగ్గరికి వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు మనకి. అసలు ఇక్కడ చూడండి, మంచులో వెళ్తున్నట్టు ఉంది. అసలు రోడ్డే కనబడట్లేదు. అలా దగ్గరికి వెళ్తుంది కొద్దీ అప్పుడు అలా కొద్ది కనబడుతుంది రోడ్డు. మ్యాక్సిమం రోడ్డు కనబడట్లేదు. ఇదిగోండి, ఇక్కడ ఇంకో స్టాచ్యూ అయితే ఉంది మనకి.
అన్నమాచార్యుల స్టాచ్యూ అయితే ఇది చూసుకోగలరు. ఇది ఇక్కడ నుంచి మనం ఇలా మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనకి వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది. వినాయకుడిని దర్శించుకొని మనం పైకి వెళ్ళిపోవాలి. బండిని అయితే ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ పార్క్ చేసి అక్కడికి వెళ్ళి మనం దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనకైతే మన బండికి అయితే టికెట్ అయితే తీసుకోవాలి, టోల్ ఫ్రీ అని. ఇక్కడ మనకైతే 20 రూపీస్ అయితే తీసుకున్నారు, టికెట్ అయితే ఇచ్చారు. అదే ఆటోకి అయితే 30 రూపీస్, కార్కి అయితే 40 రూపీస్, 40 50 ఎంతో తీసుకుంటున్నారు. మనం అయితే ఈ వెనకాతలు చూస్తున్నారు కదా, మనకి కొత్తగా ఇక్కడ అట్రాక్షన్ కోసం అయితే ఇవైతే పెట్టడం జరిగింది. ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టారు, చూస్తున్నారు కదా. ఇదైతే మన ఎంట్రన్స్ గోపురం. మబ్బులో అయితే అసలు ఏం కనబడట్లేదు మీకు, చాలా మొత్తం మబ్బుతో అయితే మూసుకుపోయింది. నార్మల్గా అయితే అసలు ఇంత మబ్బు అయితే ఉండదు. నేను కిందసారి వచ్చినప్పుడు అయితే ఇంత మబ్బు అయితే లేదు. మరి ఈసారి ఎందుకో చాలా ఎక్కువ మబ్బు అయితే ఉంది. ఇది కొత్తగా అయితే కట్టారు, ఇంతకు ముందు అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా కట్టారు కానీ మరి ఓపెన్ చేశారో లేదో అయితే మనకి ఇంకా తెలియదు. ఇదిగోండి ఇక్కడ రాసి పెట్టుంది, శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం అని చెప్పి రాసున్నది. మీకు చూపిస్తున్నానండి. అదిగోండి, శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠగిరి అని చెప్పి రాసున్నది. ఇదైతే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి సాటర్డే పూట అయితే ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది. దానికోసం అయితే ఇది ఏర్పాటు అయితే చేశారు. బెంచెస్ టేబుల్స్ లాగా కూర్చొని ఇక్కడ తినడానికి అయితే అవుతుంది. వర్షం ఏం పడకుండా ఉండడానికి మనకి రేకుల షెడ్ అయితే వేశారు. మనం అయితే ఇటు నుంచి అయితే వెళ్ళిపోవాలి. అయితే మనకి ఎంట్రన్స్ ఈ ద్వారం నుంచి అయితే మనకు లోపలికి వెళ్ళాలి. ఇంకా గోపురం అయితే మనకి ఓపెన్ అయితే అవ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇందాక బయట నుంచి చూపించాను కదా గోపురం, ఆ గోపురం ఇదే. మనకి ఇదైతే ఇంకా ఓపెనింగ్ అయితే అవ్వలేదు. ఓపెన్ చేసిన తర్వాత అయితే అప్పుడు మనకి ఇటు నుంచి అయితే రానిస్తారు. ఇంకా ఓపెన్ కాకపోవడం వల్ల మనకి ఇటు నుంచి అయితే రానివ్వట్లేదు. చూసుకోగలిగితే ఇక్కడ వరాహస్వామి టెంపుల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, వరాహస్వామి అయితే ఇక్కడ ఉన్నారు మనకి. ఇదైతే మన టెంపుల్. ఇక్కడ మనం ఇప్పుడు ఎవరు లేరు, లేదంటే ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నట్టున్నారు. ప్రసాదం అయితే ఇది. అలాగే ఇక్కడైతే మనకి నామాలు అయితే పెడతారు. నార్మల్గా నార్మం పెట్టుకొని మనకి లోపలికి అయితే ఎంట్రన్స్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది పద్మావతి అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు మనకి. చూడగలరు మీరు, పద్మావతి అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి. పద్మావతి అమ్మవారు. ఇక్కడైతే శంకుస్థాపన తేదీ అయితే రాశారు. ఇది 7/4/2022లో అయితే శంకుస్థాపన అయితే జరిగింది. ప్రాణప్రతిష్ఠ వచ్చేసి మనకి 3/4/2024లో అయితే ఇక్కడ శ్రీవారిని అయితే మనల్ని ప్రాణప్రతిష్ఠ అయితే చేయడం జరిగింది. చూడగలరు. ఇప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్లో అయితే ఉంది, లేదంటే మీకు స్వామివారిని అయితే మీకు చూపిద్దును. స్వామివారు అయితే ఇప్పుడు క్లోజింగ్లో ఉంది. ఇక్కడ చూడగలరు, ఇక్కడ గోదాదేవి అమ్మవారు అయితే ఉంటారు. మీకు చూపిస్తాను లోపల. చూస్తున్నారు కదా, ఇక్కడైతే గోదాదేవి అమ్మవారు అయితే ఉన్నారు. టైం వచ్చేసి 10:15 అయితే అవుతుంది. మన స్వామివారిని అయితే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. మన టెంపుల్, స్వామివారి టెంపుల్ని అయితే ఓపెన్ చేయలేదు. స్వామివారి టెంపుల్ వచ్చేసి 10:30 నుంచి 11 లోపు అయితే ఓపెన్ అయితే చేస్తారంట. అప్పటి వరకు ఇక్కడైతే కాసేపు కూర్చొని ఈ క్లైమేట్ని అయితే ఆస్వాదిద్దామని అయితే మేము ఫిక్స్ అయ్యాము. ఓపెన్ చేసిన తర్వాత స్వామివారిని అయితే మీకైతే చూపిస్తాను. అప్పుడు చూపించి దర్శనం మీరు చేసుకోండి, నేను దర్శనం అయితే చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అయితే ఇంటికి బయలుదేరిపోవచ్చు. అప్పుడు మనకి ఆంజనేయ స్వామి అయితే కనబడ్డారు. మీకు ఆంజనేయ స్వామిని చూపిద్దామని అయితే కిందకైతే వెళ్తున్నాను. ఇక్కడ కొద్దిగా ఈ మబ్బులు ఉండడం వల్ల చెమ్మ అయితే ఉంటుంది. మొత్తం మెట్లు నిండా వాటర్గా చెమ్మగా అయితే ఉంది. మీకు ఇప్పుడైతే నేను ఆంజనేయ స్వామిని అయితే చూపిస్తాను, రండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఆంజనేయ స్వామి వారిని అయితే ప్రతిష్ఠించారు. ఇక్కడ మనకైతే ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు. అలాగే మనకి అటువైపు అయితే రాముల వారు అయితే ఉన్నారు.
అక్కడికి వెళ్ళి అతన్ని కూడా చూపిస్తాను మీకు. పదండి అక్కడికైతే వెళ్దాము. అయితే మీకు సీతారాములను అయితే చూపిస్తాను చూడండి. మన బ్యాక్ సైడ్ అయితే సీతారాములు అయితే ఉన్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇంకా మీకు ఇక్కడ నుంచి తాటిపూడి రిజర్వాయర్ కూడా కనబడుతుంది. ఇప్పుడు ఈ మబ్బులు ఉండడం వల్ల అయితే మనకి అసలు ఏం కనబడట్లేదు. నార్మల్గా అయితే ఈ పైనుంచి అయితే ఈ కింద వైపు చూస్తే మనకి తాటిపూడి రిజర్వాయర్ అయితే కనబడుతుంది నార్మల్గా. ఈ మబ్బులన్నీ ఎక్కువ ఎక్కువ మబ్బులు ఉండడం వల్ల మనకి కనబడడం అయితే జరగట్లేదు. కింద వైపు అయితే ఉంటుంది తాటిపూడి రిజర్వాయర్ నార్మల్గా. ఇప్పుడైతే చూడండి ఎంత మబ్బు ఉందో. ఈ మబ్బు వల్ల మనకి రిజర్వాయర్ అయితే కనబడడం జరగట్లేదు. ఇంకా అటువైపు ఏదో ఉంది. అటువైపు కూడా అదేంటో వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకి ప్రసాదాలు తయారయ్యే ప్రదేశం. ఈ లోపలైతే మనకి ప్రసాదాలు అయితే తయారు చేస్తారు. ఆ పైన చూస్తున్నారు కదా మనకి వెంకటేశ్వర స్వామి నామము అలాగే శంకు చక్రం అయితే పైన ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదైతే ఈ దేవాలయం ఒక ధ్వజస్తంభం. చూడండి ఎంత బాగుందో పైకి మబ్బుల్లో ఎంత బాగా కనబడుతుందో. ఇది వచ్చేసి ధ్వజస్తంభం.